ఇట్లా విషయాన్ని వస్తువు నిశ్చయాన్ని గ్రహించకుండా పెంచినారు, సాహిత్యాన్ని అంతా పెంచి పెంచి పెద్ద చేశారు. ఇందులో చివరికి పర్యవసానంగా నేనే బ్రహ్మము, నేనే అధిష్టానమైన వస్తువునని ఎవరైతే తెలుసుకుంటారో వారికి జనన మరణాలు లేవని నేననే దానిపైన బాగా రుచి పుట్టించాను. అది సత్యమని, శాశ్వతమని, అనంతమని, సత్యమని, జ్ఞానమని, అదే ఆనందమని, సత్తు అని, చిత్తు అని, పరిపూర్ణమని, అచలమని, ఇట్లా ఎన్నో పేర్లు పెట్టి చివరికి నేనును నిలబెట్టారు. ఇక్కడ ఈ గ్రంథం రచిస్తూ ఉన్నటువంటి కృష్ణ ప్రభువులు ఏం చెప్తాడు? ఆ నేను కూడా దోషాలు ఉంటాయి నాయన. ఆ నేను యొక్క రుచిని మరిపించే రుచి ఈ గ్రంథములో ఉంది. మీకు అందమైతే, మీకు ఇష్టమైతే ఈ కందాలన్నీ వినండి. వినే మీరు సామాన్యులు గారు, సత్కవీంద్రులు అంటే యథార్థము తెలిసినటువంటి మహానుభావులు. కవులు ఎన్నో వర్ణనలు చేసి సాహిత్యాన్ని పెంచారు, మానవులకు గజిబిజ్ చేశారు. అబ్బా వేదాంతం అంటే పారిపోయేడిగా చేశారు. ఈ పరిపూర్ణ బోధ విచారించినటువంటి శిష్యులు గాని, గురువులు గాని, సత్పదార్థం యథార్థము తెలిసిన కవులు వీళ్ళు వచనములో మాట్లాడిన, మామూలుగా పదజాలాన్ని ఉపయోగించి చెప్పిన వీళ్ళు విచారించే మాటలే యథార్థమైన కవిత్వాన్ని తెలియజేస్తాయి. అట్లా యథార్థమైన విషయాన్ని తెలిసిన సత్కవీంద్రులు మీరు నాయన. ఇటువంటి గొప్పదైనటువంటి కవిత్వాన్ని, యథార్థాన్ని నేను తెలుసుకునేకి ఏ చందము చదివి ఎరుగను. నాకు ప్రౌఢ వ్యాకరణము, బాల వ్యాకరణము, అనేక రకాల సంస్కృత కావ్య పరిచయాలు ఏమీ లేవు. నేను సత్కవీంద్రులకు కూడా రుచి పుట్టే విద్యను ఎలా చెప్పగలుగుతున్నాను? నా గురువు ద్వారానే చందము చదివినాను. ఉన్నది ఉన్నట్లు తెలిపే వ్యాకరణాన్ని నేను తెలుసుకున్నాను. నే చందము చదివెరుగను. నా చందం విధియు గురుని నమ్మి రచిస్తే, నా గురువు కృపకు, గురువు దగ్గర సేవ చేసి, గురువుకు తనుమన ప్రాణములు వినయముగా దారపోసి, స్థాన అంగభావ ఆత్మసేవలు బాగా చేసి, గురువు ద్వారా తెలుసుకున్నటువంటి చందాన్ని ఆ గురువును నమ్మి ఆయన వృత్కమలములో పెట్టుకొని ఈ గ్రంథాన్ని రచించి మీకు ఇచ్చాను. ఈ చందపు పద్యములు మీరు బాగా చూసి నగకుండా ఇదేముందిలే అని మీరు తాస్కారం చేయకుండా మనసును బాగా దగ్గరుంచుకొని అతి జాగ్రత్తగా ఈ దీంట్లో ఏమైనా దోషాలు ఉంటే దిద్దండి. మీరు సామాన్యులు కాదు, మీరు సుఖవులు అని. ఇప్పుడు మన గురువు ఎంత గొప్పవాడో, ఎంత వినయ విధేయతలు ఉన్నాయో, ఎంత అనహంకారుడో, వినే వాళ్ళని ఇంత ప్రాధేయపడుతున్నాడు. నాయన నేను చెప్పే బోధ కథ కాదు, జనన మరణ వ్యతమానుటకై రచిస్తే. వరకవులారా, వరకవులు, వర అంటే సానబెట్టినటువంటిది, పదునైనటువంటిది, ప్రకాశవంతమైనటువంటిది, ప్రకాశవంతమైన ఉపయోగకరమైన కవిత్వము తెలిసినటువంటి మహానుభావులారా, నేను చెప్పే ఈ గ్రంథము బొబ్బిలి కథో, మరియు విజయనగర రాజుల కథో, శాతవాహనుల కథో, మరియు ఇంకా పెద్ద పెద్ద వారి కథో కాదు నాయన, మన కథే ఇది. ఈ బోధ అర్థమైతే తెలియబడుతుంది. ఇందులో ఎవరి కథలు ఉండవు. సృష్టి ఏర్పడక పూర్వం పరిపూర్ణం ఎలా ఉంది, సృష్టి అందులో ఎలా ఏర్పడింది, అందులో సృష్టికి కర్త అయిన నేను ఎలా ఏర్పడ్డాను, ఎలా బంధింపబడ్డాను, ఈ బంధాలన్నీ రహితం చేసుకొని నేననే అహంకారాన్ని రహితం చేసుకోవాలి అంటే గురువుని ఎలా చేరాలి, గురుబోధన ఎలా విచారించాలి అని పరమతాలను కానీ, పరుల యొక్క కథలను కానీ ఏ విధంగా కూడా మనం విచారించకుండా మన కథనే విచారిస్తూ ఈ బోధ ఎవరైతే వింటారో వాళ్ళ భావములో ఉండే జననము మరణము అనే భ్రమను ఈ బోధ తీసివేస్తుంది. కాబట్టి మతించి చూచి దిద్దుడి, మనసు పెట్టి చూడండి నాయన. ప్రతి మనసులో స్వేచ్ఛ లేదు. ఇప్పుడు ప్రపంచంలో ఉండే మానవులు పుట్టుకతో స్వేచ్ఛావంతులై పుడుతున్నారు. పెరిగే కొద్దీ స్వేచ్ఛ లేదు. అనేక భయభ్రాంతులకు, భ్రమలకు లోను చేసే ఎన్నో గ్రంథాలను రచించి మనిషి స్వేచ్ఛను హరించినారు. అదంతా వీళ్ళపైన వాళ్ళు తెలియకనో, వాళ్ళు బాగా పరిశోధన చెయ్యకనో తెలుసుకోండే భావాలను గ్రంథ రూపాలలో పెట్టి అనేక మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలను మానవునిలో కలిగించి
ఈయనకి స్వేచ్ఛ లేని జీవితాన్ని ప్రసాదించారు. మీకు ముందు ముందు విచారిస్తూ పోతే ఎలా స్వేచ్ఛ లేదు తెలియబడుతుంది. ఇక్కడ మీరు మనసు పెట్టి చూడండి, ఈ పదము అంటే ప్రారంభము నుంచి చివరి వరకు మనం బాగా ఆలోచన చేస్తే నేటి కాలంలో గురువులైనా గురు శిష్యులైనా కూడా ఏ గ్రంథాన్ని ప్రారంభము నుంచి చివరి వరకు వినకపోవడం వల్ల, అందులో ఉండే సారం సంపూర్ణంగా తెలుసుకోకపోవడం వల్ల మళ్ళీ ఎరుకంటే పరిపూర్ణం అంటే వాళ్ళు సరైన నిర్ణయ జ్ఞానం లేకుండా ఉన్నారు. అలా కాదు, నేను రామాయణం చెప్పగలుగుతాను అంటే మొదటి కాండము నుంచి చివరి కాండం వరకు బాగా విని చదివినటువంటి వారి దాన్ని చక్కగా చెప్పగలుగుతాం. అలాగే పరిపూర్ణ బోధలో ఉండే మర్మధర్మాలు బాగా తెలియబడాలి అంటే మతించి ఈ పథం పెద్దలు ఏ విధంగా ఈ మార్గాన్ని మనం ముందు పెట్టారో అది సంపూర్ణంగా మనం నడిచినప్పుడే లక్ష్యాన్ని చేరుకోగలిగి లక్ష్య సిద్ధిని పొందగలుగుతాం, ఆశయ సిద్ధిని చెందగలుగుతాం. మన ఆశయ సిద్ధి కలగాలి అంటే మీరు మొదటి నుంచి లాస్ట్ వరకు పథము తప్పకుండా ఈ రోజు ఎలా ఉత్సాహంగా వింటున్నారో ఇంకా రెట్టించిన ఉత్సాహంతో ఈ గ్రంథం పూర్తయ్యే వరకు నాయన వినండి అని ఎంతో వినయంగా చెప్పుకుంటున్నాడు. తక్కువ పాండిత్యము చే నిక్కే పండితులు మెచ్చరు ఈ గ్రంథాన్ని. తక్కువ పాండిత్యము కలిగిన వారెవరు? సంపూర్ణ విషయ జ్ఞానము కలుగకనే, సాంప్రదాయ గురు కృపకు పాత్రులు కాకనే ఎన్నో గ్రంథాలు రచించి పెట్టారు. ఇవన్నీ తక్కువ పాండిత్యముచే ఉన్నాయి. ఇటువంటి తక్కువ పాండిత్యముచే ఉండేవారు ఎక్కువ పాండిత్యము కలిగినటువంటి ఈ పరిపూర్ణ బోధను మెచ్చరు, ఇందులోకి రారు. వాళ్ళు మా బోధ కంటే గొప్పగా ఉంది, అందులో మేమే చాలా గొప్ప బోధను కలిగి ఉండామని చెప్పి ఆ తక్కువ పాండిత్యం ఉండేవాళ్ళు వాళ్ళను వాళ్ళు ఎక్కువగా ఊహించుకుంటారు. అలా కాదు, మన శివరామ దీక్షితులు సకల గ్రంథాలను చదివాడు, సకల వేద సారాన్ని పొందినాడు. అయినా అక్కడక్కడ దోషాలను బాగా పరిశీలించి ఈ పరిపూర్ణ బోధ సిద్ధాంతం దోషరహితమైనటువంటిదని, ఎక్కువ పాండిత్యము ఈ పరిపూర్ణ బోధ తెలిసిన వారి దగ్గరనే ఉంటాదని, వారే చక్కని పండితులని, వారే దీన్ని మెచ్చుకుంటారని, అటువంటి చక్కని పాండిత్యము కలిగిన వారు, ఎక్కువ పాండిత్యం అంటే ఎక్కువ విషయ జ్ఞానం ఉన్నట్టు తెలిసినటువంటి వారి సభలో ఉండే మీరు నాయన నేను చెప్పే బోధను మీరే మెచ్చుకొని సరే సరే చాలా బాగుంది అంటారు. తక్కువ పాండిత్యముతో ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. కృష్ణ ప్రభులు చెప్తాడు, సకల నిగమాగమాది ప్రకర మహానారికేల ఫలసారము తీసుక గ్రంథము చేసింది, దీన్ని లౌకిక జనులు ఒకవేళ కొన్న కీడు తొలంగుని అంటాడు. ముందు నేను చెప్పే పుస్తకములో భావము నాయన ఏదో నేను కష్టపడకుండా గురుసేవ చేయకుండా నాకు వచ్చినటువంటి భావాలను మీ పైన బలవంతంగా రుద్దాలనే దురుద్దేశంతో ఈ గ్రంథము చేయలేదు నాయన. నేను సకల నిగమములు అంటే 4 వేదాలు, ఆగమములు అంటే షడ్శాస్త్రాలు, ఆ తరువాత ఉన్నటువంటి ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు మరియు శతకాలు ఎన్నున్నాయి సృష్టిలో అన్ని పరిశోధన చేసి నారికేల ఫలసారం, ఇది కదలి ఫలసారము, ద్రాక్ష ఫలసారం అని వేదాంతములో 3 ఫలసారాలు ఉన్నాయి. కదలి ఫలసారం అంటే అరటి పండు, అది తోలు తీసుకొని తినాల, కొంచెం కష్టం ఉంటుంది. ద్రాక్ష ఫలసారం అంటే ద్రాక్ష నోట్లో వేసుకుంటే కష్టమే ఉండదు, ఫలం ఎక్కువ ఉంటుంది సులభంగా. నేను చెప్తా ఉండేది అంటే ఆ ఫలాలు తింటే సులభంగా మనం తక్కువ శ్రమతో తింటాం, అందులో నుంచి వచ్చే శక్తి కూడా తక్కువ సమయం ఉంటుంది. నేను చెప్పేది నారికేల ఫలసారం, టెంకాయ వంటిది, చెట్టుకు ఉంటుంది టెంకాయ, దాన్ని పెరకాలి, ఆ పైన బొచ్చు తీసి దాన్ని పగలు కొట్టి ఆ కొబ్బరి బాగా నమిలితే అప్పుడు దాని నుంచి వచ్చే సారము చాలా గంటలు ఉంటుంది. ఆరోగ్యానికి అన్ని కోణాలలో అది శక్తిని ఇస్తుంది, ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. అటువంటి నారికేల ఫలసారం ఇది. అంటే కొబ్బరి వలె ఫలాన్ని ఇచ్చేది ఈ గ్రంథం. అంటే ఒక రోజులోనో, ఒక వారములోనో, ఒక సంవత్సరములో కాదు నాయన, గురువుని చేరి వినయంగా ఈ విద్యను 12 సంవత్సరాలు పరిశోధన చేస్తే బాగా విని వినగా ఇందులో ఉండే మాధుర్యం తెలియబడతాయి.
మనం బయట భౌతిక చదువులు చదివి ఉద్యోగం సంపాదించుకోవాలంటే కనీసం 20 సంవత్సరాలు చదువుకోవాలి. అప్పుడు ఫలం వస్తుంది. ఒక చెట్టును నాటి ఫలం కావాలి అంటే చాలా కాలము ఆ చెట్టును రక్షిస్తే ఫలం ఇస్తుంది. అట్లా ఈ వేదాన్ని మనం చదివి అర్థం చేసుకొని వేద ఫలాలతో అనుష్ఠాన సిద్ధాంతముతో ఆచరణతో జీవితం ముందు గడపాలి అంటే నాయన ఇది తక్కువ పాండిత్యముతో చెప్పిండేది కాదు. ఇట్లా నేను గురువు సేవ అనంత కాలము చేసి గురుకు కృపకు పాత్రుడనై ఎక్కువ సృష్టిలో ఏ బోధ అయితే ఉన్నట్లు తెలియజేస్తుంది అట్లా ఎక్కువ పాండిత్యాన్ని ఎక్కువ శ్రమపడి చేశాను. మీరు కూడా చక్కని పండితులు, ఎక్కువ పాండిత్యాన్ని తెలుసుకున్నటువంటి మహానుభావులు. మీరు మాత్రమే నేను చెప్పే బోధన సరే అంటారు కానీ అంతో ఎంతో తెలుసుకొని ఉండే తక్కువ పండితులు చెప్పలేరు నాయన. ఈ గ్రంథము వినేవాళ్ళు ఎటువంటి వారు, ఎవరికి ఇందులో ఉండే ఫలము నచ్చుతాది. ఇన్ని కోణాల్లో సభలో ఉండే మనుషులను ఉత్తేజపరుస్తున్నాడు ఆయన. సంఘములో సమాజంలో ఎటువంటి వారు ఉంటారో అటువంటి వారు అందరినీ కలుపుకొని చెప్తున్నాడు ఆయన. సూరి జనులే ఈ గ్రంథపు సారము గనువారు గాని. సూరి జనులు ఉండారు, సుజనులు ఉండారు, సూరి జనులు ఉండారు. ఈ సృష్టిలో జనులు అంటే జన్మకు వచ్చి శరీరానికి ప్రాణానికి సంతోషపెట్టే వస్తువులను సంపాదించుకొని అదే జీవిత పరమార్థమని జీవించే వాళ్ళను జనులు అంటారు. సుజనులు అంటే సత్వబుద్ధి కలిగి సత్యం బలుకుతూ సంఘానికి చెడు చేయకుండా ఏ విధమైనటువంటి దురాచారాలు లేకుండా మంచి భావాలతో సంఘానికి మేలు చేస్తూ ఆదర్శవంతమైనటువంటి ఆదర్శ గుణాలతో జీవిస్తూ ఏదో ఒక భక్తి చేసుకోవడము లేదా ఒక గురువుని చేరి సత్పురుషుల సాంగత్యములో జీవించే వాళ్ళను సుజనులు అంటారు. ఇక్కడ ఎవరు? సూర్యజనులు. సూరి అంటే ప్రకాశవంతము, యథార్థము, ఉన్న విషయము తెలిసినటువంటి వారిని సూర్యజనులు అంటారు. అంటే జనులు సుజనులు ఈ గ్రంథం వినలేరు, సూర్యజనులే వింటారు. అంటే సాంప్రదాయ గురువును చేరి గురువు ద్వారా పరిపూర్ణ బోధను తెలుసుకున్నటువంటి మహానుభావులను సూర్యజనులు అంటారు. మన ఈ జూమ్ మీటింగులో ఉండే వాళ్ళందరూ సూర్యజనులు, మీరు సామాన్యులు కాదు. ఎందుకు అంటే నాకు బోధ చెప్పినటువంటి గురువు శ్రీ వివేకానంద బండారు సుబ్బరాయారు, వాళ్ళ గురువు గట్టు నాగయ్యారు, వారి గురువు ఆడపు రాజయ్యారు, వారి గురువు ఆడపు రామయ్యారు, వారి గురువు పగడాల వెంకటేశ్వర అవధూత. ఇట్లా పరంపరగా కృతయుగములో దక్షిణామూర్తి నుంచి నేటి గురువు వరకు ఏ పెద్ద పెద్ద గురువులు ఏ